త్వరలో భూస్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేస్తాం. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తాం. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. క్లస్టర్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి అందరిలో మూవ్మెంట్ రావాలి. పార్టీల కోసం కొంత సమయం కేటాయించాలి. నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయి. నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బాధ్యతగా వ్యవహరించాలి. పార్టీలో సంస్కరణలు తేవాల్సింది. టర్మ్ లిమిట్స్ ఉండాలి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను 3వసారి కొనసాగుతున్నాను. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలి. పొలిట్ బ్యూరోలో ప్రతి 2 నెలలకోసారి 30% కొత్త వారు రావాలి. అప్పుడే పార్టీలో మూవ్మెంట్ వస్తుందని ఇక అహర్నిశలు పాటుపడ్డ వారికి గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చాం. ఫీల్డ్లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటాం. ప్రత్యర్థులపై కక్ష సాధింపు మన విజయం కాదు. వారిని రాజకీయంగానే ఎదుర్కొంటాం. సమస్య తలెత్తినప్పుడు అలిగి ఇంట్లో కూర్చుంటే పార్టీకి ద్రోహం చేసిన వారమవుతాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగాలని మంత్రి లోకేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.